good morning. Welcome to my channel all about experience. Hope everyone are doing good. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. Press the bell icon for more content. Put it in all option. Like, share among your friends అండి. నేనైతే ఆదిల్కి ఇలాగా ఫ్రెష్ ఫ్రూట్తో డే స్టార్ట్ చేయించాను. And as a part of our healthy breakfast series, recipe number 2 వచ్చి మూంగ్లెట్ మనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం అనమాట త్రూ దిస్ వీడియో. నేనైతే పెసరపప్పు రాత్రి నానబెట్టుకొని పెట్టుకున్నాను. మాకు ఒక 3 మూంగ్లెట్స్కి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుందండి. సో ఇలా నానబెట్టుకున్న పెసరపప్పును ఈ మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ చూడండి కొంచెం దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలోనే వేసుకున్నాను. మూంగ్లెట్కి జనరల్గా చాలా థిక్గా వేసుకుంటారు, కాకపోతే ఇది కొంచెం సాఫ్ట్గా వస్తుంది, ఫ్లఫీగా ఆదిల్ ఇష్టపడడు అనేసి కొంచెం క్రంచీగా అవుట్ సైడ్ అండ్ లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటే పిల్లలు జనరల్గా ఇష్టపడతారు కదా. సో నేను అందుకోసం ఏం చేశాను, ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకొని అండ్ దానికి కొంచెం రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేశాను ఫర్ ఏ క్రంచీ అవుటర్ టెక్స్చర్ అనమాట. మీరు కావాలంటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. ప్యూర్గా ఈ మూంగ్ దాల్నే కొంచెం ఏమంటారు ఉద్దివడలుకి మనం బ్యాటర్ గట్టిగా ఎలా రుబ్బుకుంటామో వితౌట్ హ్యావింగ్ ఎనీ వాటర్, కొంచెం లిటిల్ వాటర్ వేసుకొని కొంచెం బాగా గట్టిగా మిక్సీ పట్టించుకోవచ్చు. చూడండి, అగైన్ వీఆర్ యాడింగ్ ఆల్ ద వెజిటేబుల్స్. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్ అండ్ టొమాటో, మళ్ళీ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ ఒక 2 వేసుకొని బాగా చాపర్లో చాప్ చేసేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాను, జింజర్ కూడా వేసుకున్నాను కొంచెం గ్రేట్ చేసుకొని, అండ్ కొత్తిమీర అనమాట. బాగా ఇలా సన్నగా చాప్ చేసుకొని, ఇంకా ఇట్స్ ఆర్ ఆప్షనల్, ఏమైనా పాలక్ ఇలాంటివి కూడా లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. ఇలాగా సన్నగా చాప్ చేసుకున్న వెజ్జీస్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా బ్యాటర్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇప్పటికే నేను చాలా వెజ్జీస్ యాడ్ చేశాను. ఇక్కడ నేను బ్యాటర్ చాలా కొంచెం లైక్ పెసరపప్పు బ్యాటర్ చాలా కొంచెమే పెట్టుకున్నాను, బికాస్ ఐ వాంట్ టు గివ్ హిమ్ మోర్ వెజిటేబుల్స్ అనమాట. సో నేను ఇలాగా కాకపోతే కొంచెం వెజిటేబుల్స్ తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం ఆ సిల్కీ టెక్స్చర్లో వస్తుంది, ఆ పెసరపప్పు టేస్ట్ ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళు కొంచెం వెజ్జెస్ తగ్గించుకొని అండ్ బ్యాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇట్స్ అప్ టు దెమ్. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం జీరా కూడా యాడ్ చేసుకున్నాను. ఇట్స్ ఆల్ అప్ టు యూ. కొంతమంది అయితే దీనికి అజ్వైన్ కూడా యాడ్ చేసుకుంటారనమాట. బ్యాటర్ గట్టిగా ఉన్నప్పుడు మనం కొంచెం ఈనో కూడా వేసుకోవచ్చు ఈ మూంగ్లెట్ కొంచెం ఫ్లఫీగా రావడానికి. కాకపోతే నేను ఈ బ్యాటర్ కొంచెం పలుచగానే తీసుకున్నాను కదా, నేను జస్ట్ ఐఎమ్ యాడింగ్ ఎ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అనమాట. తినే సోడా ఉంటుంది కదా, మనం దోశలకి ఏదైతే వేసుకుంటామో ఆ సోడాని ఇక్కడ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఈవెన్ దీనివల్ల కూడా మనకు తెలిసిందే కొంచెం ఏమంటారు బబుల్స్ అని ఫామ్ అయ్యి బాగా మెత్తగా వస్తుందన్నమాట మూంగ్లెట్. చాలా లిటిల్ అంటే చాలా లిటిల్ యాడ్ చేసుకున్నాను నేను. ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. మనకు చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈవెన్ దో విల్ బీ యాడింగ్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ అనమాట. ఎస్, రెడీ టు గో టు మేక్ మూంగ్లెట్ అనమాట. ఇలాగ నేను ఒక చిన్న ప్యాన్ తీసుకున్నాను, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాను, ఎందుకంటే కింద కొంచెం క్రంచీగా వస్తుంది, బాగా ఇష్టంగా తింటారు, ఆ కలర్ కోసం కూడా అనమాట. నేను కొంచెం లైట్గా కూడా ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. ఈవెన్ బటర్లో కూడా చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ హెల్తీ. బటర్, గీ, ఇట్స్ ఆల్ అప్ టు యూ హౌ యూ విల్ బీ డూయింగ్ ఇట్ అనమాట. నేనైతే జనరల్ ఆయిల్లోనే ఇలాగ బ్యాటర్ వేసి స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. బాగా చూడండి, ఇలాగ బాగా అదిమి స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ లేటర్ మనము ఒక లిడ్తో కవర్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా పైన నేను స్ప్రింకిల్ చేస్తున్నాను. కొంచెం టేస్టీగా ఉంటుంది, 2 వైపులా వేస్తే పిల్లలు తినేటప్పుడు అన్నట్టు వేసాను నేను. తర్వాత ఈ లిడ్ పెట్టుకొని కొంచెం సేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ అవుటర్ పార్ట్ అంతా చూడండి ఎలా అయిపోతుంది అంటే పైన మాయిస్ట్ అంతా బాగా అబ్జార్బ్ చేసుకొని, బికాస్ ఆఫ్ దట్
స్టీమ్ బాగా మనకి ఫ్రై అవుతుందన్నమాట. ఆ వెజిటేబుల్స్ కూడా బాగా స్టీమ్ వల్ల బాగా మెత్తబడతాయి అన్నమాట. సో చూడండి నేను ఫ్లిప్ చేశాను. ఈ అవుటర్ సైడ్ అనేది ఎంత మంచి టెక్స్చర్, ఎంత మంచి కలర్ వచ్చిందో. సో దట్స్ వై నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నానంటే, ఏం లేదు పిల్లలు కొంచెం క్రంచీగా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు అనేసి అనమాట, అంతే. సో ఇలాగా కింద సైడ్ ఇప్పుడు ఫ్లిప్ చేసుకున్నాం కదా, అప్పుడు కొంచెం ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మనకు తెలిసిందే కదా, ఈ మూంగ్ దాల్ కొంచెం బ్యాటర్తో కొంచెం మెత్తగా వస్తాయన్నమాట ఇవి. సో టు మేక్ ఇట్ క్రంచీ అండ్ బోత్ సైడ్స్ మనం ఏం చేసుకోవాలి అని అంటే, ఫ్లిప్ చేసి సిమ్లో పెట్టి బాగా మనము తిప్పి కాల్చుకోవాలన్నమాట. చూడండి ఇలా షేక్ చేస్తూ కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అదంతా బాగా అబ్జార్బ్ చేసుకొని లో ఫ్లేమ్లో మనం ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే క్రంచీగా తయారవుతుందన్నమాట మూంగ్లెట్. దీస్ ఆర్ ఆల్ ద స్మాల్ టిప్స్. ఇక్కడ నేను కొంచెం గరిటెతో చెక్ చేస్తున్నాను కింద కూడా బాగా ఫ్రై అయిందా లేదా అని. ఎస్, ఇట్స్ రెడీ. సో లేటర్ ఐల్ బీ టేకింగ్ ఇన్ టు ద ప్లేట్ అనమాట. సో చూడండి మీరే ఎంత చక్కగా ఈవెన్ కింద సైడ్ కూడా, ఐ మీన్ లైక్ ద అదర్ సైడ్ కూడా బాగా క్రంచీగా ఫ్రై అయిందనమాట. ఇది ఎంత మంచి హెల్దీ ఫుడ్ అంటే పిల్లలకి మనందరికీ తెలిసిందే పెసరపప్పు ఎంత మంచిది. ఈవెన్ ఇట్ మేక్స్ అవర్ బాడీ వెరీ కూల్ అనమాట. శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా పెసరపప్పు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ గట్ హెల్త్ ఆల్సో. ఇంకా పొట్టు ఉండే పెసరపప్పు మనం యూజ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు ప్రస్తుతానికి, అవైలబుల్ ఇదే ఉంది. సో నేను పప్పునే తీసుకున్నాను అనమాట. సో డూ ట్రై విత్ దట్ పొట్టు పెసరపప్పు అనమాట. ఇట్స్ వెరీ హెల్దీ, ఇంకా చాలా ఫైబర్ ఉంటుందన్నమాట. సో చూడండి ఎంత చక్కగా ఉంది. సో కమ్ ఐల్ షో యూ హౌ ఐ ప్యాక్డ్ హిస్ బ్రేక్ఫాస్ట్ డబ్బా. ఇలాగ ట్రయాంగులర్గా కట్ చేసుకున్న పీసెస్ని ఈ బ్రేక్ఫాస్ట్ డబ్బాలో కింద లేయర్లో నేను ఏం చేశాను, ఇలాగ ట్రయాంగులర్ పీసెస్ అన్నీ ఒకదానిపైన ఒక లేయర్గా ఫామ్ అయ్యేటట్లు అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి పైన ఒక స్టాక్ ఉంటుంది ఇలాగ పార్టీషన్స్తో, చిన్న నిప్పెట్స్ అండ్ చిక్కీ పెట్టాను, ఒక డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ కూడా పెట్టాను. అలాంగ్ విత్ దట్ కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అండ్ కొన్ని పొమోగ్రానేట్ యాడ్ చేశాను అనమాట. సో ఇలా చేస్తే పిల్లలకి కొంచెం స్నాకీగా కూడా ఉంటుంది. ఈ హెల్దీ ఐటమ్స్ అన్నీ బాగా తినేస్తారనమాట. సో ఇలాగా మనం కలర్ఫుల్గా ప్లాన్ చేసినట్లయితే వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అయ్యి తినేస్తారు. ఇలాగ అందరూ చేయొచ్చండి. మనం అనుకుంటాం కానీ రోజు ఇది ఎక్కడ అవుతుంది అన్నట్టు. ఎ స్మాల్ ప్రీ ప్లానింగ్ ఈజ్ రిక్వైర్డ్. దట్స్ ఇట్. వీ కెన్ డూ ఎ లాట్ ఫర్ అవర్ కిడ్స్ అనమాట. Keep plan for your kids. Do them. Keep them healthy. Thanks for your time అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. బాయ్.